Hello, Masters. Welcome to Atma Sahajarlo book reading session. Today is session 11. మనము ఈ చాప్టర్ ఎండింగ్లో ఉన్నాము. 8th చాప్టర్ ఎండింగ్లో స్ఫటిక కర్మాగారంలోని టింకు యాట్కిన్తో పరిచయాలు అని చెప్పేసి చదువుకుంటున్నాము. టింకు అసలు కర్మాగారం ఏంటి అంటే ఆలోచనలను ప్రొడ్యూస్ చేసేదన్నమాట. టింకు యాట్కిన్ అని ఇద్దరు ఆ రూపాలతో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు అక్కడ ఆలోచనల గురించి. లాస్ట్ వీక్ ఫుల్గా కంప్లీట్ అవ్వలేదు బికాజ్ ఇంకొక 1.5 పేజ్ ఉంది, కానీ అది డీప్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అని మనం అక్కడే స్టాప్ చేసుకున్నాము. కొంచెం ఒక 2 పారాగ్రాఫ్లు లాస్ట్ వీక్ చదువుకున్నది మళ్ళీ ఇప్పుడు చదువుతున్నాను మాస్టర్స్. ఒక సూక్ష్మదర్శిని ఇస్తారు కదా ఈమెకి, మన డాక్టర్ బ్రియాన్ గారికి. హీరో వచ్చేసి డాక్టర్ బ్రియాన్, హీరోయిన్ వచ్చేసి బ్రియాన్ గారు, సారీ నాట్ డాక్టర్, హీస్ ద బ్రియాన్, రచయిత బ్రియాన్, వాళ్ళ యొక్క వైఫ్ లెస్లీ ప్యారిస్. వాళ్ళు ఇప్పుడు ఒకానొక జ్ఞాపకంలోనికి వెళ్ళారనమాట. ఆ జ్ఞాపకంలో టింకు అండ్ యాట్కిన్స్ కనిపిస్తారు. ఆలోచనల కర్మాగారం, ఆలోచనలు ఎలా పుడతాయి, అవి ఎలా మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళు. ఒక సూక్ష్మదర్శిని ఇచ్చేసి ఆ సూక్ష్మదర్శినిలో నుంచి స్ఫటికంలోకి చూడగానే నా ఏకాగ్రతను శోషించినట్లుగా యాట్కిన్ కంఠధ్వని సన్నగా తగ్గిపోయింది. యాట్కిన్ ఇలా చెప్తూ ఉంటాడనమాట మన హీరో హీరోయిన్లకి. అందులో నిక్షిప్తమైన కాంతి రూప నిగూఢ సమాచారాన్ని దర్శించగానే నా కళ్ళు జిగేల్మన్నాయి. అందులోని ఎన్నో కాంతి బిందువులు వెలుగులను ఎగజిమ్ముతున్నాయి. క్రమంగా అవి రంగులు రంగులుగా మారుతూ ఆలోచనలుగా పరివర్తనం చెందుతున్నాయి. ఈ ఆలోచనలన్నీ నాకు ఇదివరకే పరిచయం ఉన్న వాటిలాగా ఉన్నాయి. ఇంతకు ముందే ఎప్పుడో నేను వీటిని చూసినట్లు అనిపిస్తోంది. స్ఫటికంలోని ఆలోచనలన్నీ ఉల్కాపాతంలాగా నా మస్తిష్కంలో పరివర్తన చెందుతున్నాయి. మన బ్రియాన్ గారికి, రిచర్డ్ గారికి, నాట్ బ్రియాన్, ఐఎమ్ సారీ, రిచర్డ్ గారికి ఆ సూక్ష్మదర్శినిలో నుంచి చూస్తుంటే రంగురంగుల బిందువులుగా కనిపిస్తూ అవన్నీ కూడా ఆలోచనలు. ఎవరి ఆలోచనలు? ఈయనకు సుపరిచితమైన ఆలోచనలు, ఒకప్పుడు ఈయనకు తెలిసిన ఆలోచనలాగా కనిపిస్తున్నాయి. ఎందుకు అలా అనిపిస్తున్నాయి? వాళ్ళు వెళ్ళింది వాళ్ళ గతంలోకి. రిచర్డ్ అండ్ లెస్లీ ప్యారిస్ వెళ్ళింది వాళ్ళ గతంలోని ఒకానొక సంఘటన దగ్గరికి వెళ్ళారు. ఆ సంఘటన ఏంటంటే ఈయన క్వశ్చన్ అడిగారు లియోనారాని. లియోనారా ఎవరు? రిచర్డ్ అండ్ లెస్లీ ప్యారిస్ యొక్క వర్తమానంలో ఉన్న ఇంకొక ఆత్మస్వరూపం. ఆవిడని క్వశ్చన్ అడిగారు వీళ్ళు. ఆలోచనలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయి, ఏంటి దానికి అని చెప్పేసి అంటే, నేను చెప్పడం ఎందుకు, నువ్వే చూద్దు కానీ అని చెప్పేసి ఈ పర్టికులర్ సిచ్యువేషన్లోనికి వాళ్ళని తీసుకొస్తుంది, గతంలో ఉన్న ఒక సిచ్యువేషన్లోకి. అక్కడ కర్మాగారంలో ఆలోచనలు ప్రొడ్యూస్ అవ్వడం అది వీళ్ళు గమనిస్తారు. తర్వాత మనం ఆలోచనలని ఎలా అందుకోగలమో ఇప్పుడు అర్థమవుతోంది. అంతలో ఒక ఉదారంగు జిగేల్మని మెరిసి ఆలోచనా తరంగంగా మారి నా మస్తిష్కంలోనికి పరివర్తన చెందగా నేను దానిని సాధ్యమైనంత గట్టిగానే చదివాను. మనం ఎదుర్కొనే చెడు సంఘటనలు ఏవీ కూడా నిజానికి చెడు కావు. ఏ సంఘటన కూడా హీనమైనది కాదు. అంతలోనే ఉదారంగు వంగపువ్వు రంగుగా మారిపోయి మరో ఆలోచన పరివర్తన చెందింది. సౌఖ్యవంతమైన జీవితం మనకు ఏమీ బోధించదు. మనకెదురయ్యే ఇక్కట్ల నుంచి మనం ఎంతో అనుభవాన్ని పొందగలము. ఇంతలో ఉదారంగు వంగపువ్వు రంగుగా మారి మరో ఆలోచనగా రూపాంతరం చెందినది. సులభమైన జీవితం మనకు ఏమీ బోధించదు. మన జీవితంలో ఎంత అనుభవాన్ని గడిస్తామన్నదే ముఖ్యం. ఇక్కడ ఎలా చెప్తున్నారంటే మాస్టర్స్, మనకు ఒక క్షణంలో ఎన్నో ఆలోచనలు పుట్టవచ్చు. కంటిన్యూస్గా బ్రెయిన్ ఆలోచనలు మనకు తెలిసి ఉండొచ్చు, తెలిసి లేకపోవచ్చు, క్లారిటీ ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ ఆలోచనలు కంటిన్యూస్గా ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది. ఏంటి ఆలోచనలు అంటే, ఎగ్జాంపుల్కి 3 ఆ కాంతి రేఖల్ని తీసుకుని అది రంగు మారుస్తున్న కొద్దీ ఆలోచన ఎలా మారిపోతుంది, జస్ట్ మనకు అర్థం కావడానికి ఒక రంగు తీసుకుని ఆ రంగు ఇంకొక రంగుగా మారింది.
ఆ మారిన రంగు యొక్క ఆలోచన ఏంటి అని చెబుతున్నారు మాస్టర్స్ మనకు అర్థం కావడానికి. మనందరికీ తెలుసు మన యొక్క ఆలోచనకి, మన యొక్క మాటకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఒక శక్తి స్థాయి ఉంటుంది. అలాగే మనకు తెలుసు, మనం సైన్స్ చదువుకున్నాము, ఈ కాంతిలో మనకు బేసిక్గా 7 రంగులు ఉంటాయి. వాటి నుంచి మిగతా రంగులన్నీ కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ప్రతి రంగుకు కూడా సర్టన్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, అంటే సర్టన్ ఎనర్జీ శక్తి స్థాయి ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ కర్మాగారంలో కాంతి రేఖల్ని ఉపయోగించి అవి ఆలోచనలుగా అర్థం చేసుకోమని చెప్పి, ఒక్కొక్క కాంతి రేఖ కొద్దిగా శక్తి స్థాయి మారినట్లయితే ఆలోచన స్వరూపం ఎలా మారుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఫస్ట్ ఏమని చెప్పారు? ఉదా రంగు అని చెప్పేసి మనం ఎదుర్కొనే చెడు సంఘటనలు ఏవీ కూడా నిజానికి చెడు కావు, ఏ సంఘటన హీనమైనది కాదు అని చెప్పారు ఆ ఉదా రంగుకి. అంతలోనే ఇమ్మీడియట్గా ఆలోచన ఇంకొక రూపాన్ని సంతరించుకుంది. దానికి ఎగ్జాంపుల్గా ఎలా చెప్పారు? ఊదా రంగు కాస్త వంగపువ్వు రంగుగా మారింది. ఆ వంగపువ్వు రంగు యొక్క ఫ్రీక్వెన్సీని బట్టి ఆ ఆలోచన పరివర్తన చెందింది. అప్పుడు ఏమనిపించింది? సౌఖ్యవంతమైన జీవితం ఏమీ బోధించదు, మనకు ఎదురయ్యే ఇక్కట్ల నుంచి మనం ఎంతో అనుభవాన్ని పొందగలము అని అప్పుడు అనిపించింది. మళ్ళీ ఇంకాస్త ఆ ఫ్రీక్వెన్సీ మారింది. ఆ ఫ్రీక్వెన్సీ మారిన తర్వాత సులభమైన జీవితం ఏమీ బోధించదు, జీవితంలో ఎంతో అనుభవాన్ని గడిస్తామన్నదే ముఖ్యం. అంటే శక్తి స్థాయి ఏ విధంగా మారింది గమనించండి. ఆలోచనలోని మార్పును బట్టి మనం మన శక్తి స్థాయి ఎక్కడుందో గమనించవచ్చు. ఆర్ శక్తి స్థాయి పెరుగుతున్న కొద్దీ ఆలోచనలో మార్పు గమనించవచ్చు. కానీ మనకి ఈజీ ఏది? మన ఆలోచనలని మనం రీడ్ చేసుకోవడం ఈజీ. ఏ శక్తి స్థాయిలో ఉన్నాము అనేది డైరెక్ట్గా మెజర్ చేయడానికి మనకు అంత ఈజీ కాదు. కానీ ప్రస్తుతం నేను ఆలోచన చేస్తున్నాను, డిప్రెసివ్గా ఉన్నానా, సాడ్గా ఉన్నానా, హ్యాపీగా, అట్లీస్ట్ అంతవరకైతే అర్థమవుతుంది మనకి. మంచి క్లారిటీ ఉండకపోయినా కూడా నా బాడీ మూమెంట్స్, నా బాడీ వైబ్రేషన్స్, దాన్ని బట్టి కూడా నాకు అర్థమవుతుంది. చిరాగ్గా అనిపిస్తుందా, తెలియకుండానే ఆనందంగా అనిపిస్తుందా, ఏదైనా చెయ్యాలి అన్న ఉత్సాహంగా అనిపిస్తుందా, ఇంతవరకు మనం గ్రహించగలం. దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఏ శక్తి దగ్గర ఉన్నాం మనము. చాలా చిరాకు, విసుగు, అసలు అక్కడ ఏమీ లేదు సిచ్యువేషన్, బట్ నాలో మాత్రం చిరాకుగా ఉంది. అప్పుడు మనం ఏంటి? లో వైబ్రేషన్లో ఉన్నట్టు. అప్పుడు ఏం చేయొచ్చు? లో వైబ్రేషన్ నుంచి హై వైబ్రేషన్ ఆర్ లిటిల్ బిట్ హయ్యర్ వైబ్రేషన్ రావడానికి ఏం చేయొచ్చు? ఫస్ట్ లో వైబ్రేషన్ నుంచి నార్మల్ వైబ్రేషన్కి రావాలి. అంటే ఎడతెరిపి లేకుండా వస్తున్న చికాకు కలిగించే ఆలోచనలని మనం ఫస్ట్ మాయం చేయాలి, బయటికి రిలీజ్ చేయాలి. మీరు ఎలాగైనా అనుకోండి. అప్పుడు ఏంటి? ధ్యానం ఈజ్ ద సరైన మార్గం. ధ్యానంలో కూర్చున్నాం అనుకోండి, మెల్లమెల్లగా మనలో వస్తున్న ఆలోచనలని బయటికి రిలీజ్ చేసేయచ్చు. ఎలా వస్తున్నాయో అలాగే పంపించండి. చెయ్యవలసింది ఒకటే. మనం జనరల్గా ఏమనుకుంటామంటే ధ్యానంలో ఉన్నప్పుడు ఆలోచనలు వస్తుంటే, ఏంటి నాకు సరిగ్గా ధ్యానం కుదరట్లేదు, అస్సలు సరిగ్గా లేదు, నేను కూర్చోవడం వేస్ట్, అక్కర్లేదు అని చెప్పేసి మళ్ళీ బ్యాక్ టు నార్మల్ మనం ఏ ఆలోచనలు చేస్తున్నామో వాటికి వెళ్ళిపోతాము. నో, అలాగే కూర్చోండి. ఆలోచనలు ఏవి వస్తున్నాయో ఒక బయటి వ్యక్తిలాగా గమనించండి, సాక్షిగా గమనించండి. వాటితో ఇంటర్ఫీర్ అవ్వకండి. ఆ ఆలోచన ఏదొస్తుందో దాని చుట్టూనే కథలు అల్లేసుకుని ఇంకా 4 ఆలోచనలు జత చేసి ఇంకా కాస్త కోపం జోడించి అలా కాదు. ఒక పక్క వ్యక్తి, ఇప్పుడు ఒక వ్యక్తి ఒకటి చేస్తున్నారంటే పక్క వ్యక్తి చూసేటప్పుడు ఎలాగ చూస్తాడు? అలాగే సాక్షిభూతంగా ధ్యానంలో మీరు కూర్చొని మీ ఆలోచనలని గమనించండి. మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా ఖాళీ అయిపోతూ ఉంటాయి, బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. కుదిరితే ఇలా అనుకోండి, ఈ ఆలోచనలన్నింటినీ సాక్షిభూతంగా గమనించి నా గుండా బయటికి వెళ్ళనిస్తున్నాను అని చెప్పేసి మీరు ధ్యానం చేసుకున్నారనుకోండి, ధ్యానం ద్వారా వచ్చే శక్తితో ఈ ఆలోచనలు మెల్లమెల్లగా మీ నుండి వదిలి వెళ్ళిపోతాయన్నమాట. అక్కడ నార్మల్ అయ్యారు. ఆ తర్వాత మీరు ధ్యానం చేసి శక్తి తీసుకోవడం ద్వారా హయ్యర్ ఎనర్జీకి వెళ్తారనమాట. సో దీన్ని ఒక ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ మాదిరిగా ఒక కాంతి తరంగాన్ని తీసుకుని ఒక రంగు ఇంకొక రంగుగా మారడం, ఆ రంగు స్లైట్లీ ఇంకొక రంగుగా మారడం, అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నారనమాట మనకు రచయిత రిచర్డ్ గారు. నీవు సరిగానే అర్థం చేసుకుంటున్నావు అని చెప్పాడు యాట్కిన్. యాట్కిన్ అనేది మీకు గుర్తున్నట్లయితే లాస్ట్ వీక్ క్లాస్లో చెప్పుకున్నాము, ఒక పెద్ద వయసున్న వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి, ఈ ఆలోచనల గురించి రిచర్డ్కి, లెస్లీకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వ్యక్తి.
తర్వాత వజ్ర సమానంగా వెలుగుతున్న ఒక కాంతి పొర నుంచి పచ్చటి కాంతి వెలువడి ఒక భావంగా పరివర్తన చెందింది. ఇంకొక కాంతి రేఖ గురించి చెప్తున్నారు. ఇంకొక పౌనపున్యం లేదా శక్తి స్థాయి. అదేమని చెప్తుందంటే, మీరు గమనించండి ఆ వాక్యంలో, వజ్ర సమానంగా వెలుగుతున్న ఒక కాంతి పొర నుంచి పచ్చటి కాంతి వెలువడి ఒక భావంగా పరివర్తన చెందింది. జాగ్రత్తగా వినండి మాస్టర్స్ పదాలు. మనం ఆరోగ్యాన్ని, ప్రేమను, ఆయుష్ని, సాహసాన్ని, సంపదను, సంతోషాన్ని లేదా క్షమార్హత, ఇలా ఏది కావాలంటే దానిని పొందవచ్చు. మనకు ఏమి కావాలో దానిని మనము అంతఃకరణ శక్తితో ఎన్నుకొని మనం మన జీవితాలని తీర్చిదిద్దుకుంటాము. పొరపాటున తప్పుడు అవకాశాలను మనం ఎన్నుకున్నప్పుడు మనం నిస్సహాయులము అని బాధపడతాము. ఇదే మీరు యువలిస్లీకి చెప్పినది అని యాట్కిన్ చెప్తున్నాడు. అంటే దీని అర్థం ఏంటి? మనలో నుంచి వచ్చే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, మన ప్రమేయం వలన వచ్చినట్లయితే, మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే, ఆలోచనలు నాకు తెలిసి ప్రతి ఒక్కరము కూడా సరి అయిన ఆలోచనలే చేస్తాము. మనకి ఏది కావాలో అదే చేస్తాం. లెట్స్ సే నేనున్నాను. ఒక ఎగ్జామ్ రాస్తున్నాను. ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు నాకేం కావాలి ఆ ఎగ్జామ్‌లో? ఎయిదర్ పాస్ కావాలి, లేదా ఫస్ట్ ర్యాంక్ రావాలి, చాలా గొప్ప మార్కులు రావాలి. ఇదే కదండీ నాకుండేది. ఓకే. నా కెపాసిటీని బట్టి లేదా నా ఇంట్రెస్ట్‌ని బట్టి. నాకు చదువులో ఇంట్రెస్ట్ ఉంది. ఇంకా హైయర్ స్టడీస్ కావాలి. బెస్ట్ కాలేజ్‌లో సీట్ రావాలి. బెస్ట్ స్కాలర్‌షిప్ రావాలి. ఇలా అనుకున్నాననుకోండి. అలాంటి స్టూడెంట్ అనుకోండి, ఏమనుకుంటాను? చాలా గొప్ప ర్యాంక్ రావాలి, మంచి మార్కులు రావాలి, చాలా స్కాలర్‌షిప్ రావాలి అనుకుంటాను. నాకు పెద్దగా చదువు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్లో వాళ్ళ ప్రోద్బలం వల్ల చదువుతున్నాను. మళ్ళీ పాస్ అవ్వకపోతే ఇంట్లో వాళ్ళు కోప్పడతారు. అప్పుడేమనుకుంటాను, అబ్బా! పాస్ అయితే చాలురా బాబు. ఇంకా ఏదో ఒక కోర్సు నెక్స్ట్ లేదా ఇంకొకటి నాకు ఇష్టమైంది చేయొచ్చు అనుకుంటాను కదండీ. ఆలోచనలు. అంటే నాకు ఏది ఇష్టమో దాన్ని బట్టి నా ఆలోచన సరళి సాగుతోంది. ఎప్పుడు? నేను సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆలోచనలు. అలా కాలేదనుకోండి, నా ప్రమేయం లేకుండా నా మనసు ఊగిసలాడుతుంది. దాని ఇష్టమున్నట్టుగా ఆలోచన చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనకు జరిగేది అదే అన్నమాట. మనకు క్లారిటీ లేకుండా నేను ఇంతకుముందు చెప్పాను చూడండి. దాని మీనింగ్ ఏంటంటే, మన ప్రమేయం లేకుండా మన మనసు ఆడించినట్టుగా మనం ఆడుతూ ఉంటాము. అదేం చేస్తుంది? అది దానికి పూర్వ వాసన వల్ల అది నేను ఫెయిల్ అవుతానేమో, నా క్వెషన్ పేపర్ చాలా హార్డ్‌గా వస్తుందేమో, లేదా నేను నా ముందరి వారి దాంట్లో ఏదైనా చూస్తూ ఉన్నప్పుడు వచ్చేసి ఆ మాస్టర్ నన్ను పట్టుకొని నన్ను బయటకు పంపిస్తారేమో, నేను ఫెయిల్ అయిపోతే నా పేరెంట్స్ లేదా నా ఇంట్లో ఆ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ ఇలా భయపడతారేమో, ఇలా చేస్తారేమో, ఇలాంటి ఆలోచనలు ముందుగా ఏం చేస్తదంటే, లోయర్ ఎమోషన్ రిలేటెడ్ ఆలోచనలు చేస్తూ ఉంటది. పోనీ చేసి అక్కడే ఆగిపోతుందంటే లేదు. పదే పదే అదే ఆలోచనలు చేస్తూ ఉండడం వల్ల మనలో ఉన్న కాస్మిక్ ఎనర్జీ, మనం తీసుకుంటున్న కాస్మిక్ ఎనర్జీ ఆ ఆలోచనలకి అందివ్వ అందివ్వబడుతుందనమాట. అప్పుడేం జరుగుతుంది? అదే మేనిఫెస్ట్ అవుతది. ఆ భయంతో ఏంటి? నీకొక ఒక క్వెషన్‌కి ఆన్సర్ తెలుసు. నువ్వు చదువుకున్నావు. ఆ భయంతో సరిగ్గా రాయలేవు. లేదా ఏదో తప్పు రాస్తావు. లేదా మిస్ చేస్తావు. లేదా ఆ క్వెషన్ ఆన్సర్ తీసుకెళ్ళి ఇంకేదో క్వెషన్‌కి రాస్తావు. సింపుల్‌గా ఏం చెప్తాం ఇంటికొచ్చి? నాకొచ్చమ్మా, కానీ నేనది సరిగ్గా రాయలేకపోయాను. భయంతో ఆ క్వెషన్ ఆన్సర్ తీసుకెళ్ళి వేరే క్వెషన్‌కి రాశాను. ఇలా చెప్తూ ఉంటాం కదండీ నార్మల్‌గా జరిగే సంఘటనలు. ఎందుకది? లోవర్ ఎమోషన్‌లోకి వెళ్ళి, ఆ లోవర్ ఎమోషన్‌కి మనం ఎనర్జీ ఇవ్వడం వలన, ఆ ఆలోచనలకు సంబంధించిన ఫలితాన్ని మనకు ఆ యూనివర్స్ ఇస్తదనమాట. సో, అలాంటప్పుడు నాకిక్కడ సొల్యూషన్ ఏంటి? నాకు కావలసింది ఏంటో అదే ఆలోచనని బలంగా చేయడం. సంకల్పంగా మార్చుకోవడం. పదే పదే అదే ఆలోచన, ఆ ఫలితం గురించి దాన్ని విజువలైజ్ చేస్తూ, దానికి సంబంధించిన దారులు కావాలి అని ఆలోచన చేయడం. నేను ఈ పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ రావాలంటే ఏం చేయాలి? ఎలా చదవాలి? ఎవరు హెల్ప్ చేస్తారు? నేను చదువుకున్న క్వెషన్స్ మాత్రమే వస్తే చాలా బావుండు. అవన్నీ నేను ఎంతో చక్కగా రాస్తే బావుండు. ఇలా ఆలోచనలు చేశామనుకోండి, అవే మేనిఫెస్ట్ అవుతాయి. ఇప్పుడు కొంతమంది చెబుతారు, మనం వాళ్ళని సింపుల్‌గా అదృష్టవంతులు అని చెప్పేసి అంటూ ఉంటాం. నేను ఓన్లీ 10 క్వెషన్స్ చదువుకున్నానురా. అంతకు మించి ఏమీ చదవలేదు. నేను ఒక్కరోజే ఓపెన్ చేశాను. ఆ 10లో 8 క్వెషన్స్ వచ్చాయి నాకు.
అవి రాసేసాను. 80% వచ్చేసింది నాకు. అబ్బా! వాడు అదృష్టవంతుడురా! వాడికెప్పుడూ ఇలాగే ఏదో కొద్దిగా చదువుతాడు. అందులోనివే మొత్తం టచ్ అయిపోతే వాడికి మంచి మార్కులు వస్తుంటాయి. వాడు అదృష్టవంతుడు. ముందు నుంచి అంతే వాడు. ఇలా చెబుతూ ఉంటాము. కానీ మీరు గమనించినట్లయితే వాడి మాటలు ఎలాగ ఉంటాయి. రిజల్ట్ వచ్చినప్పుడు చూడండి, ఇప్పుడే చెప్పుకున్నాం. 10లో నేను ఇంతే చదివాను, ఇంతే వచ్చాయి, ఇంతే చక్కగా. ఆ గొంతులో ఆ ఉత్సాహం, ఆ వైబ్రేషన్ గమనించండి. సో, మన ఆలోచనలని మనం ఎంపిక చేసుకోవాలి. ఎలాంటి ఆలోచనలని ఎంపిక చేసుకోవాలి? మనకు ఏది సరి అయినది అని మనకనిపిస్తుందో, ఏ ఫలితం మనకు కావాలనిపిస్తుందో వాటిని సెలెక్ట్ చేసుకోవాలనమాట. అదెలాగా? అంతఃకరణ శక్తి అన్న ఒక పదం వాడారిక్కడ. లాస్ట్ వీక్ క్లాస్‌లో చెప్పుకున్నాం. అంతఃకరణ శక్తి అంటే 4 రకాల శక్తుల సంగమం అనమాట అది. మనస్సు, చిత్తము, బుద్ధి అవన్నీ చెప్పుకున్నాం కదా లాస్ట్ క్లాస్‌లో. వాటన్నింటినీ కలగలిపిన శక్తి అంతఃకరణ శక్తి. ఆ 4 అంటే ఆ 4 డైరెక్షన్స్, ఆ 4 థింగ్స్ ఒకటే డైరెక్షన్‌లో ఉండి మనం ఒక ఆలోచన చేసినట్లయితే ఏమవుతుందంటే ఖచ్చితంగా ఆ సంకల్పం నెరవేరి తీరుతుంది. ఇది స్పిరిచువల్ రియాలిటీ అన్న దాంట్లో కూడా ఉంటుంది మాస్టర్స్. సద్గురుది ఒక వీడియో ఉంటుంది. మీకు ఆన్‌లైన్‌లో చెక్ చేసినట్టయితే స్పిరిచువల్ రియాలిటీ బై సద్గురు అని కొట్టండి. తెలుగుదుంది. ఇంగ్లీష్ కూడా ఉంది. సమ్ 26-27 మినిట్స్ ఏదో ఉంటుంది. అందులో చాలా బాగా చెప్తారు. ఇప్పుడు కృష్ణుడు గోవర్ధనగిరిని చిటికెన వేలు మీద నిలబెట్టాడు. అది నిజమని తెలుసు. నమ్ముతాము. ఓకే. శాస్త్రోక్తంగా అంటే శాస్త్ర పరిజ్ఞానంతోని మీరు దాన్ని ప్రూవ్ చేయాలి అంటే, ఏం ప్రూవ్ చేయడానికి రాదు మనకది. ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఒక ల్యాబొరేటరీలో ప్రూవ్ చేసినట్టు, ఒక చిటికెన వేలు మీద అంత పెద్ద పర్వతము నిలబెట్టాడు వారం రోజులంటే ఇట్స్ ఇంపాసిబుల్ టు ప్రూవ్ ఇట్. ఎక్స్‌ప్లెయిన్ ఇట్. అర్థం చేసుకోవడం. సింపుల్‌గా మనకేంటి, ఆయన దేవుడు, ఆయన చేశాడు. ఆయనకు కుదిరింది. లేదా అది నమ్మని వాళ్ళు అది ఒక కథ. ఇలాగ చెప్పుకుంటాము. సద్గురు ఆ వీడియోలో ఎలా చెప్తారు అంటే, మీరు ఈ 4 అంశాలని అంతఃకరణ శక్తి అని చెప్పాం కదా! ఆ 4ని శారీరకంగా, మానసికంగా, బుద్ధిపరంగా, ఆత్మపరంగా, శక్తి స్థాయి పరంగా వీటన్నింటి పరంగా మీ ఆలోచన ఒకే సరళ రేఖలో ఉన్న పాయింట్స్ మాదిరిగా ఉన్నట్లయితే, అంటే ఒక పాయింట్స్‌ని కలిపే సరళ రేఖ మాదిరిగా మీ ఆలోచనలు ఉన్నట్లయితే, నో మ్యాటర్ వాట్ అది మేనిఫెస్ట్ అవుతుంది అని చెప్తారు. నీ జేబులో ఒక 5 రూపీస్ కూడా లేవు. ఒక 50,00,000 బిల్డింగ్ కొనాలి అని అనుకుంటున్నావు. నేను కొనగలను. నేను కొంటున్నా. ఆల్రెడీ కొనేసాను. ఆ ఇంట్లో ఉంటున్నాను అని నువ్వు మనసా వాచా కర్మేనా నువ్వు నమ్మినట్లయితే అది సాధించి తీరుతావు. ఎలా అన్నది హౌ అనేది ఎప్పుడూ ఆలోచించొద్దని చెప్తారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అనేది ఇట్స్ నాట్ అబౌట్ యూ. దేర్ ఆర్ ఇన్ఫినిట్ ఆప్షన్స్. మనకు తెలిసిన ఓన్లీ ఫైనైట్ ఆప్షన్స్, ఓన్లీ లిమిటెడ్ ఆప్షన్స్‌లోనే మనం ఆలోచిస్తాము. బట్ యూనివర్స్ హాస్ ద ఇన్ఫినిట్ ఆప్షన్స్ ఫర్ యూ. సో డోంట్ థింక్ అబౌట్ హౌ. జస్ట్ థింక్ అబౌట్ వాట్ యూ వాంట్ ఆర్ వాట్ యూ నీడ్ అని అందులో ఆ వీడియోలో ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాడనమాట. ఒక చిన్న పిల్లోడు వాడికి ఏదైనా కావాలి. వాడేమైనా మన ఫైనాన్షియల్ కండిషన్ ఆలోచిస్తాడా? వాడికో బొమ్మ కావాలి. షాప్‌కెళ్తాడు. ఇది కావాలని కూర్చుంటాడు. అది దాని రేటెంతో వాడికి తెలియదు. ఆ రేటు మనం పెట్టగలమా లేదా తెలియదు. అది సరైన వస్తువా కాదా ఏదీ తెలియదు. వాడికది చూసి ఇది నాకు కావాలి అని అక్కడ మంకు పట్టేసుకొని కూర్చుంటాడు. వాడి ఆలోచనంతా అది కావాలి. ఇంక దేనికి ఇంకా అందులో మార్పు లేదు. ఏం చేస్తాం మనము? ఇప్పిచ్చేస్తాం. దీన్ని ఇంకొకలాగా ఎలా ఆలోచించొచ్చంటే, మనం ఇన్ జనరల్‌గా వాడు మొండివాడు, చెబితే వినడు, వాడికి ఇప్పిచ్చేస్తే పనైపోతుంది, లేదా షాప్‌లో ఉన్నాము బాగోదు, ఇలా రకరకాల రీజన్స్ చెప్తాం కదా! ఒక పర్స్పెక్టివ్‌లో మీరు ఆలోచించినట్లయితే, ఆ బాబుకి ఆ పర్టిక్యులర్ టాయ్, ఆ బొమ్మ కావాలి అన్నది మనం ఇప్పుడు చెప్పిన 4 శక్తులు, 4 పాయింట్స్‌గా ఒక సరళ రేఖ మీద ప్రయాణించినట్టుగా కంప్లీట్ ఏకాగ్రతతో అదే సంకల్పం మీదున్నాడు. ఎక్కడా కూడా అపనమ్మకం లేదు. దాన్ని సాధించి తీరాలి అంతే. సాధించేశాడు. ఆ పేరెంట్స్ దగ్గర డబ్బులుండొచ్చు, ఉండకపోవచ్చు.
సాధించేస్తాడు. తీసుకోగానే ఏమైనా ఫీల్ అవుతాడా? నేను ఇంత గొడవ చేసి మా అమ్మ నాన్నతో ఇప్పించుకున్నాను. దిస్ ఈజ్ నాట్ రైట్. ఐ డిడ్ బ్యాడ్. నథింగ్ డూయింగ్. అంతసేపు ఏడ్చిన వాడు ఆ బొమ్మ చేతిలోకి రాగానే ఇలా వెలిగిపోతూ ఉంటది. అది చూసి మనకు కూడా సంతోషమేస్తది. అవునా కాదా? వాడు సాధించేశాడు. ఆ ఎగ్జాంపుల్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. బికాస్ హి డజంట్ నో ఎనీథింగ్. వేరే అనుమానం ఏది ఉండదు వాడికి. ఇది ఎలా జరుగుతుంది? ఇప్పించగలరా లేదా? అన్న క్వెషనే లేదు వాడికక్కడ. అలాగే మనకొక ఆలోచన వచ్చింది అంటేనే దానర్థం సాధించుకునే శక్తి మనలో ఉంది అని అర్థం. లేపోతే ఆలోచనే ఇవ్వబడదు అని చెప్తారు. స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ బుక్‌లో ఉంటుందది. మీకొక ఆలోచన వచ్చింది అంటే సాధించుకునే శక్తి ఉందన్నట్టు. దారులు వెతకండి. సాధిస్తాను అని నమ్మకం పెట్టుకోండి. అనవసరమైన ఆలోచనలని తరిమివేయండి. ఆ అనవసరమైన ఆలోచనల వల్ల శక్తిహీనమవుతుందనమాట. జస్ట్ సింపుల్ మన ఎవ్రీడే లైఫ్‌లో మనము అనవసరమైన ఖర్చు పెట్టుకున్నామనుకోండి, ఎంత సేవింగ్స్ ఉన్నా సేవింగ్స్ అన్నీ తగ్గిపోతూ ఉంటాయి కదండీ! ఎంత డబ్బులున్నా కూడా ఖర్చయిపోతూ ఉంటాయి కదండీ! అవసరం ఉన్న వాటికి పెట్టుకుంటే మనకు సంతృప్తి ఉంటుంది. అవసరం ఉన్నంత వరకు పెట్టుకుంటాము. మన నిల్వలు మనకుంటాయి. మన సేవింగ్స్ మనకుండడానికి అవకాశం ఉంటుంది. సిమిలర్ టు థట్. ఒక్క ఆలోచన కూడా అనవసరమైనది మనం చెయ్యకూడదు. దాని ద్వారా మనలోని శక్తి ఖర్చయిపోతుంది. ఖర్చయిపోతే ఏంటట నష్టమంటే, అవసరమున్నది మీరు మేనిఫెస్ట్ చేసుకోవడానికి మీ దగ్గర శక్తి నిల్వలు సరిపోవు. మనీ ఉంటే కావాల్సింది మనం ఎలాగైతే ఈ భౌతిక ప్రపంచంలోకు ఆహ్, పొందగలుగుతున్నామో, అలాగే మనం ఏదైనా మేనిఫెస్ట్ చేసుకోవాలంటే మనలో ఆ శక్తి ఉండాలి. శక్తిని పొందే మార్గాలు ధ్యానము, ఈ జ్ఞానము అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్పిరిచ్యువల్ సర్వీసెస్. మరి శక్తి నిర్వీర్యమయ్యేవేంటి? మనము చేసే సరికాని ఆలోచన దగ్గర నుంచి, సరికాని మాటల దగ్గర నుంచి, సరికాని పనుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా మనలో ఉన్న శక్తిని హరించి వేస్తూ ఉంటుందన్నమాట. వి షుడ్ నాట్ డూ దట్. ఇప్పుడు అదే చెప్పాడు. అంతఃకరణ శక్తి ద్వారా నీ అవకాశాలని నువ్వు ఎన్నుకున్నప్పుడు అది సరిగ్గా మేనిఫెస్ట్ అవుతుంది. దానికి కాకుండా వేరే అవకాశాలు, తప్పుడు అవకాశాలు ఎన్నుకున్నామనుకో, దానికి సంబంధించి ఏర్పడుతుంది అని చెప్తున్నారు. అంటే మనమే మన పరిసరాల్ని సృష్టించుకుంటున్నామన్నమాట. ఒక ఫేమస్ కోట్ ఉంటుంది మాస్టర్స్. మన వాస్తవానికి మనమే బాధ్యులము. మనకేది జరుగుతుంది అనేది మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. నా పూర్వజన్మ కర్మ, ఏదో కర్మ చేసుకున్నాను. అందుకే ఇలా న్యాచురల్‌గా కామన్‌గా వినపడే పదాలు మనకు మనందరి ఇళ్లల్లో. దాని మీనింగ్ ఏంటి? ఇది నేను చేసుకున్నదే. నా వాస్తవమే. నేనే బాధ్యురాలిని. ఆలోచన రూపంగా చేశానా? మాటల రూపంగా చేశానా? కర్మ రూపంలో చేశానా? అది ఈ జన్మలో చేశానా? పూర్వజన్మలో చేశానా? డజంట్ మ్యాటర్. దానికి సంబంధించి మేనిఫెస్ట్ అయిపోయింది. అది అనుభవించి తీరాల్సిందే. సో, పూర్వంలో చేసిన దాన్ని ఇప్పుడెళ్లి మనమేమి కరెక్ట్ చేసుకోలేకపోవచ్చు. కానీ భవిష్యత్తు మన చేతిలోనే ఉంది కదా! ఎలాగా? వర్తమానంలో సరియైన ఆలోచనలు చేస్తూ, సరియైన మాటల్ని మాట్లాడుతూ, సరియైన విధంగానే ముందుకు వెళుతూ, ధ్యానం చేస్తూ, జ్ఞానాన్ని తీసుకుంటూ ఉన్నామనుకోండి, శక్తి అనవసరంగా ఖర్చు కాదు. అండ్ మరింత శక్తి మన బ్యాంకులో వచ్చి చేరుతుంది. ఆ విధంగా మన పరిసరాల్ని మనమే సృష్టించుకుంటున్నాము. మనకు అర్హత ఉన్న వాటినే మనం పొందుతూ ఉన్నప్పుడు, మన జీవితం పట్ల ఎందుకంత కోపం? నువ్వే కదా ఒకప్పుడు నెగెటివ్ ఆలోచనలు చేశావు. దానికి సంబంధించి ఈరోజు మేనిఫెస్ట్ అయింది. ఆ నెగెటివ్ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నావు. మళ్ళీ ఎవరిని తిడుతున్నావు? ఎవరి మీద కోపం నీకు? నీకు తెలుసు కదా! సరియైన ఆలోచనలు చెయ్యకపోతే దానికి తగ్గట్టుగానే ఫలితం ఉంటుంది. ఆలోచనలు మేనిఫెస్ట్ అవుతాయి అని తెలిసినప్పుడు ఎందుకు సరి చేసుకోవు ఆలోచనలని? ఎందుకు చెడు గురించి మాట్లాడతావు? చెడు గురించి చెడును కోరుకుంటావు. కోరుకుంటావు ఇన్ ద సెన్స్ చెడును ఆలోచన చేయడం. అదవుతుందేమో, ఇదవుతుందేమో చెయ్యొద్దు. తర్వాత మన జీవితం పట్ల మనకి అంటే మనకు అర్హత ఉన్న వాటినే మనం పొందుతున్నప్పుడు మన జీవితం పట్ల మనకెందుకంత కోపం? ఎవరిని నిందించగలము? ఎవనికి ఖ్యాతి అంటగట్టగలము? అంతా మనకు మనమే బాధ్యులం కాదా? మన జీవితాల్ని మనం కాక మరెవరు మార్చగలరు?
ఇక్కడ 2 చెబుతున్నారు మాస్టర్స్. మనం సరి అయిన ఆలోచనలు చేస్తే సరి అయిన జీవితం వస్తుందని చెబుతూ, సరికాని ఆలోచనలను మీరు చేసినట్లయితే దానికి సంబంధించిన ఫలితాలను పొందుతారు. అలాంటప్పుడు ఇంకెవరిని నిందించకండి. ఎప్పుడైనా ఏదైనా సరికాని సిచ్యువేషన్, సరికాని వ్యక్తులు, సరికాని విధంగా అంటే మీరు అనుకున్న విధంగా జరగనప్పుడు మీలోనికి మీరు తొంగి చూడండి. ధ్యానం చేయండి అంటే అర్థం ఏంటంటే, ముందు మీ ఆలోచనలను సెటిల్ చేయండి, కామ్ డౌన్ అవ్వండి. ఆ తర్వాత కామ్ డౌన్ అయిన తర్వాత అసలు ఏంటి, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, దీనికి సంబంధించి ఎప్పుడైనా నేను మాట్లాడానా, ఎవరికైనా ఏదైనా చేశానా, ఇలాంటి ఆలోచనలు ఎప్పుడైనా ఖచ్చితంగా మీకు గుర్తొస్తుంది అది. ఆ ధ్యానంలో వచ్చే శక్తి ద్వారా మీకు అది గుర్తుకు రాబడుతుందన్నమాట. ఓ, ఒకప్పుడు నేను ఎక్కువగా ఈ నెగిటివ్ మాటలే మాట్లాడేదాన్ని, అందుకని ఇలా జరిగింది, ఇంకా నేను మాట్లాడను అలాగా. ఒకప్పుడు ఇలాంటి నెగెటివ్ థాట్సే చేసేదాన్ని. నేను ఇంతకుముందు మీకు చెప్పాను మాస్టర్స్, కొంతమందికి తెలుసు. ఏంటి అంటే నాకు స్లీప్ ఇష్యూతో నేను మెడిటేషన్‌లోకి వచ్చాను కదా! ఆ స్లీప్ ఇష్యూ ఉన్నప్పుడు మనకందరికీ తెలుసు నిద్రపోము కాబట్టి డిప్రెషన్ లాగా, సాడ్ లాగా అవన్నీ ఉంటాయి. ఎంత నెగెటివ్ ఆలోచనలంటే ఒక్క ఆలోచన వచ్చేది ఫస్టు. ఆలోచన చుట్టూ 2, 3 గంటల సినిమా స్టోరీ అల్లేసుకునేదాన్ని. ఇంకా ఓకే. ఇప్పుడు నాకు నిద్ర పట్టట్లేదు. అంటే దీనివల్ల ఇదవుతుంది. రేపు ఈ పని సరిగ్గా చేయలేను. ఆఫీస్‌ది సరిగ్గా చేయలేకపోతే మళ్ళీ ఆఫీస్‌లో పొజిషన్ ఉంటుంది, లేదు. ఆ తర్వాతేంటి? ఇద్దరిలో ఒకరు ఇలా ఇంకా నెగెటివ్ ఆలోచనలు ఒక్క దగ్గర నుంచి. దానికన్నా ఇప్పుడు నాకు నిద్ర పట్టాలి. ఈరోజు మంచిగా నిద్రపోతున్నాను. చాలా హ్యాపీగా నిద్రపోతున్నాను. రేపు మార్నింగ్ లేసి చకచకా నా పనులన్నీ చేసుకుంటాను. ఇలా అనుకోవచ్చు కదా! నాకు కావాల్సింది అదే కదా! కానీ నా బ్రెయిన్ ఎలా అలవాటైపోయి ఉంటది అప్పటి వరకు, నా బ్రెయిన్ కాదు, మామూలుగా హ్యూమన్ టెండెన్సీ అది. అప్పటి వరకు దానికి అదే అలవాటు కాబట్టి అలాగే వెళ్ళిపోయింది. బలవంతంగా నెలల తరబడి ప్రాక్టీస్ చేసి దాని నుంచి నేను బయటికొచ్చాను. చాలా ఎక్కువగా చేసేదాన్ని. ఆ ఆలోచనలన్నీ తర్వాత మేనిఫెస్ట్ అయ్యాయి నాకు. అప్పటికి ధ్యానంలోకి వచ్చేసాను కాబట్టి నాకు అర్థమైంది. నేను ఒకప్పుడు ఇలాంటి నెగెటివ్ ఆలోచనలు ఈ సుడిగుండంలో ఉండేదాన్ని కాబట్టి నాకు ఇవి ఈరోజు మేనిఫెస్ట్ అయ్యాయి. బట్ ఇట్స్ టూ లేట్. నేను దాన్ని వెనక్కి వెళ్ళి నేను చేంజ్ చేయలేను. బట్ ఈరోజు నేను మార్చుకోగలను నా ఆలోచనని. అప్పుడు నా ఫలితం, వెనకటి ఆలోచనల ఫలితంగా ఈరోజు నాకు ఏదైతే ఇబ్బంది కలుగుతుందో దాని నుంచి నేను బయటపడగలను. ఎలాగా? సిచ్యువేషన్ నేనే మారుస్తున్నాను నా ఆలోచనల ద్వారా. నాకు నిద్ర పడుతుంది, ఆరోగ్యంగా ఉంటాను, ఆనందంగా ఉంటాను, బోలెడన్ని పనులు చేసుకుంటాను, ఆఫీస్‌లో సూపర్‌గా పెర్ఫార్మెన్స్ చేస్తాను, నాకు మంచి ప్రమోషన్ వచ్చింది, బోనస్ వచ్చింది, ఇంకొకటొచ్చింది, ఆనందంగా ఉంది. ఇలా విజువలైజ్ చేసుకుంటూ ఇలాంటి ఆలోచనలకు ఎనర్జీనిచ్చాననుకో, హ్యాపీగా ఉంటుంది. హ్యాపీగా పడుకోగలను. జస్ట్ ఒక ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. మీరు ఏ సిట్యుయేషన్‌లో ఉన్నా దానికి తగ్గట్టు పాజిటివ్ ఆలోచనలు చేసినట్లయితే, మీకేం కావాలో చేసినట్లయితే, సిట్యుయేషన్ ఓవర్ నైట్ మారకపోయినా కొద్ది రోజులు లేదా కొద్ది నెలలు మీరు ఎంత ఎఫెక్టివ్‌గా చేస్తున్నారు అన్న దాన్ని బట్టి ఖచ్చితంగా ఫలితం మారుతుంది. థాట్ ఐ కెన్ గ్యారంటీ. ఆ ఫలితం మారుతుంది అనేది. మీరు పాజిటివ్ సైకిల్‌లోకి వస్తారు అనేది మీకు మీకే చేంజెస్ తెలుస్తూ ఉంటుందన్నమాట. ఒకప్పుడు, ఇప్పుడు అనేది. తర్వాత మకరందం కోసం పుష్పంలో దూరిన పిట్టలాగా స్ఫటికంలోకి చూస్తున్న నేను బయటికి దృష్టి మరల్చగానే ఆ స్ఫటికం గాజు బల్ల మీద ఒక సాధారణ కళాత్మక వస్తువులా మారిపోయింది. కానీ దాని వెచ్చటి శక్తి సామర్థ్యాలు నాకు తెలుస్తూనే ఉన్నాయి. నక్షత్రాలు, ఉల్కలు, గ్రహాలు తమ తమ గురుత్వాకర్షణతో దుమ్ము ధూళిని ఆకర్షించినట్లు మనం కూడా ఒక అయస్కాంత క్షేత్రంలాగా రకరకాల ఆలోచనలను ఆకర్షిస్తూ ఉంటాము. చక్కగా అర్థం చేసుకోండి మాస్టర్స్. బ్యూటిఫుల్ సెంటెన్స్. నక్షత్రాలు, ఉల్కలు, గ్రహాలు తమ తమ గురుత్వాకర్షణ శక్తితో దుమ్ము ధూళిని ఆకర్షించినట్లు. నక్షత్రాలు, ఉల్కలు, గ్రహాలంటే ఎంత గొప్పవి! అవి వేటిని ఆకర్షిస్తున్నాయి? దుమ్ము ధూళిని కూడా ఆకర్షిస్తున్నాయి. అలాగా ఒక అయస్కాంత క్షేత్రంలాగా మనము అన్ని రకాల ఆలోచనలని ఆకర్షిస్తూ ఉంటాము. సో, వీ హ్యావ్ టు బి సెలెక్టివ్. మనము అవేర్‌గా, అప్రమత్తంగా ఉండాలి. నేను ఏ ఆలోచన చేస్తున్నాను ప్రస్తుతము?
ఒక నెగిటివ్ ఆలోచన, ఒక సరికాని ఆలోచన నాకు తెలుస్తుంది. ఇమ్మీడియట్‌గా దాని నుంచి బయటికి రావాలి. ఎలా బయటికి రావాలి? ఈ జ్ఞానం క్లాసులు వింటూ ఉంటాం కదండీ! అవన్నీ లోపల నిక్షిప్తమైపోతాయి. ఆ నిక్షిప్తమైపోయి ఏం చేస్తాయంటే, మీరు ధ్యానం చేసే శక్తిని తీసుకోవడం వలన మీకెప్పుడు ఏ ఆలోచనని సారీ, ఏ జ్ఞానాన్ని మీకు అందించాలో అవి అందిస్తూ ఉంటాయన్నమాట. మీకు ఒక నెగెటివ్ ఆలోచన రాగానే నాకు ఇప్పుడు వచ్చేసింది, అది అప్రమత్తత, అవేర్నెస్ అంటారు. నేను ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీలో ఉన్నాను, ఇలా ఆలోచిస్తున్నాను, దాని నుంచి బయటికి రావాలి, నేనేం చెయ్యాలి అని క్వశ్చన్ నేను వేసుకోగానే లోపల ఉన్న జ్ఞానము, ఎస్, ఆ రోజు ఈ క్లాస్లో ఇది విన్నావు, వాళ్ళు ఈ ఎక్స్పీరియన్స్ చెప్పారు, వాళ్ళు ఇలా చేశానని చెప్పారు అంటే ఏం చేయాలి, నేను ఇప్పుడు రైట్ వే ఆఫ్ థింకింగ్ చేయాలి. నాకేం కావాలి, ప్రస్తుతం ఏ సిచ్యువేషన్లో ఉన్నానో నాకేం కావాలి, ఆ కావాల్సిన దానికి సంబంధించిన ఆలోచనలను ఇమ్మీడియట్‌గానే మార్చేసుకుంటాను. దట్స్ ద ప్రాక్టీస్. ఆ విధంగా సాధన చేస్తూ, చేస్తూ ఉంటే ఏమవుతదంటే, ఒక రోజుకి ఆటోమేటిక్ అయిపోతది. ఈ ప్రాసెస్ అంతా కూడా మీకేం చేస్తున్నట్టుగా అనిపించదు. ఆటోమేటిక్‌గా ఒక నెగెటివ్ ఆలోచన ఇలా వస్తూనే అది కట్ అయిపోయి, ఆ ప్లేస్‌లో పాజిటివ్ ఆలోచన వచ్చేస్తది. ఒక పర్టిక్యులర్ ఫైన్ డేకి మీకెలా తెలుస్తుంది అంటే, మీకసల ఆ నెగెటివ్ ఆలోచన వచ్చింది కూడా మీకు తెలియదు. అది ఆల్రెడీ అది రాకముందే దాన్ని పక్కకు తొలగించేసి పాజిటివ్ ఆలోచన పైకొచ్చేస్తూ ఉంటది మనకి. అంత చక్కటి మార్పు జరుగుతూ ఉంటది. మనం గమనించుకోవచ్చు మాస్టర్స్, ఇదేం పెద్ద గొప్ప విషయం కాదు. ధ్యానం చేసే వాళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ అవేర్‌నెస్సు, వాళ్ళలో మార్పులు చాలా ఈజీగా గుర్తుపట్టగలుగుతారు. సో అయస్కాంత క్షేత్రంలా రకరకాల ఆలోచనలను ఆకర్షిస్తూ ఉంటాము. అవి మన మస్తిష్కంలోకి మెరుపు తీగలలాగా చేరుతూ ఉంటాయి. యాట్కిన్ లెస్లీతో అంటూ ఒక మీటర్ నొక్కాడు. వెంటనే ఒక స్ఫటికం అదృశ్యమైనది. అతను నా మనసులోని భావాలు చదువుతున్నట్టుగా. అది అదృశ్యం కాలేదు, ఇంకో తలానికి పంపబడినది అని చెప్పాడు. ఇప్పుడు మనం తెలుసు కదా, డిఫరెంట్ తలాలు ఉంటాయి, సమాంతర తలాలు ఉంటాయి. లియోనారా అనే వ్యక్తి మన రిచర్డ్ అండ్ లెస్లీ ప్యారిస్ వీళ్ళిద్దరి యొక్క సమాంతర తలంలో ఉన్న ఇంకొక ఆత్మ అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు వీళ్ళకి ఏవైతే ఆలోచనలని ఆ స్ఫటిక రూపం గుండా చూపించాడో అది ఇంకా తర్వాత అక్కడ పెట్టేశారు కదా, టేబుల్ మీద పెట్టేసిన తర్వాత అది అదృశ్యమైనట్టుగా లెస్లీకి కనిపించింది. కానీ అట్కిన్ ఏం చెప్తున్నాడంటే ఇక్కడ అదృశ్యమైంది, అది ఇంకొక తలంలోకి వెళ్ళి దాని పని అది చేసుకుంటూ ఉంది అని చెప్పేసి చెప్పాడనమాట. ఇంతకు ఈ కర్మాగారాన్ని ఎవరు నిర్వహిస్తున్నారు అని ప్రశ్నించింది లెస్లీ. వెరీ గుడ్ క్వశ్చన్. ఇంకెవరు? టింకునే. టింకు అని ఒక అమ్మాయిని చెప్పారు కదా, లాస్ట్ వీక్ క్లాస్లో ఒక చిన్న అమ్మాయి, 16-20 ఇయర్స్ ఏదో చెప్పారు కదా. సో ఆ అమ్మాయి తానే తన కర్తవ్యాన్ని ఎంతో బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తుంది అని చెప్పాడు అట్కిన్. టింకు చిరునవ్వు నవ్వి, మేము చెప్పిందంతా శ్రద్ధగా విన్నారు. మీరు ఎంత ఎక్కువగా ఆలోచనలను వినియోగిస్తే అంత ఎక్కువగా అవి మిమ్మల్ని చేరుతాయి. ఎవరికి చెప్తోంది ఇప్పుడు టింకు? మనకి, మన రీడర్స్‌కి చెబుతోంది. మనం నోట్ చేసుకోవాలి ఈ పాయింట్. మేము చెప్పిందంతా మీరు శ్రద్ధగా విన్నారు. ఎంత ఎక్కువ ఆలోచనలను వినియోగిస్తే, అంటే ఎంత ఎక్కువగా ఆలోచనలకు మీ శక్తిని మీరు ఖర్చు చేస్తే అంత ఎక్కువగా అవి మిమ్మల్ని చేరుతాయి. అంటే పాజిటివ్ అయితే పాజిటివ్, నెగెటివ్ అయితే నెగెటివ్. మీకేం కావాలో మీరే డిసైడ్ చేసుకోవచ్చింక. మేమెంతో శ్రమించి సృష్టించే ఆలోచనలు కేవలం శూన్యంలో తేలియాడేవి కావు. అవి నిజంగా మీలోకి ప్రవేశించి మీలో వ్యక్తమవుతాయి. అంటే ఇక్కడి నుంచే అన్ని ఆలోచనలు, ఆవిష్కారాలు, పరిష్కారాలు అన్నీ కూడా ఈ కర్మాగారం నుంచే వస్తాయా అని రిచర్డ్ ప్రశ్నించాడు. అన్నీ కాదు, మీ అనుభవాల సమాహారమైన సమాధానాలు ఇక్కడి నుంచి రావు. కొన్ని ప్రత్యేకమైనవే ఇక్కడి నుంచి వస్తాయి. మేమిక్కడ చేసేదంతా అసంఖ్యాకమైన సంభావ్యతలను వడబోసి మీకు అవసరమైన వాటిని, మీరు ఇష్టపడే వాటిని ఎంపిక చేసి మీకు పంపుతాము అని చెప్పింది టింకు. అంటే ప్రతీది కూడా బయట నుంచే జరుగుతోంది అనేది వాస్తవం కాదు. అంటే ఈయనేమడిగాడు క్వశ్చన్ రిచర్డు, మేము చేసే ప్రతి ఆలోచన, ప్రతి పరిష్కారాలు, సమస్యలు అన్నీ కూడా ఇక్కడి నుంచే వస్తాయా అంటే, బయట నుంచి వస్తాయంటే కాదు. అలా కాదు. సంభావ్యతలు ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి బుక్‌లో చెప్పుకుంటున్నాం సంభావ్యతలు అంటే ఏంటి? ఆహ్ మనము ఒక్కొక్క పని చేయడానికి రకరకాల వేస్ ఉంటాయన్నమాట. రకరకాల దారులు ఉంటాయి. అలాగే ఒక ఆలోచన ఒకే విధంగా కాకుండా రకరకాలుగా చేయొచ్చు ఒక దానిని.
రైట్. సో ఆ సంభావ్యతలు ఇక్కడ ఉంటాయి. బట్ స్టిల్ కొన్ని ఆలోచనలు మీ పరిధిలోనే ఉంటాయి. మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టుగా చెప్తుందన్నమాట. మేము సెలెక్ట్ చేసి పంపించే దాంట్లో అంటే ఆలోచనలు ఇవన్నీ ఎప్పుడు కనెక్ట్ అవుతాము మనము అంటే ధ్యానం చేస్తూ చక్కటి శక్తి స్థాయిల్లో ఉన్నప్పుడు వీళ్ళు ఇచ్చే సంభావ్యతలు అంటే వీళ్ళు ఇచ్చే దారులు ఏవైతే ఉన్నాయో అన్నీ మనకు కనపడుతూ తెలుస్తూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు నాకు ఈ కష్టం వచ్చింది, ఎన్ని దారులు ఉన్నాయి నాకు, నా మనసుకు నాకే తెలుస్తుంది. ఐ డోంట్ నీడ్ ఎనీ ఎక్స్టర్నల్ హెల్ప్. ఇంకెవరి దగ్గరికి నేను వెళ్ళక్కర్లేదు. పెద్ద పెద్ద గురువులు ఉన్నారండి. మన సద్గురు కానివ్వండి, రవిశంకర్ గారు కానివ్వండి, చాగంటి గారు కానివ్వండి, మీరు ఇలా పెద్ద పెద్ద గురువులను తీసుకోండి, సత్యసాయి బాబా గారు కానివ్వండి, వీళ్ళందరినీ చూడండి. వాళ్ళు పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ నడుపుతూ ఉంటారు. వేలల్లో, లక్షల్లో, కోట్లల్లో ఉంటారు. వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర వర్క్ చేయడం అని కాదు. వాళ్ళకి వాలంటరీ సర్వీస్ చేసేవాళ్ళు, వాళ్ళ ఆర్గనైజేషన్‌లోని సభ్యులు. వీళ్ళందరూ కూడా అండర్ వన్ గైడెన్స్ ది వర్క్ చేస్తారు. ఆ గురువుగారి యొక్క. అంటే ఎన్ని పనులుంటాయో ఆలోచించండి. ఎన్ని రకాల పనులుంటాయో ఆలోచించండి. ఎన్ని సమస్యలుంటాయో ఆలోచించండి వాళ్ళకి. ఒక చిన్న లెవెల్‌లో ఒకరు వర్క్ చేస్తున్నారు. లోయెస్ట్ లెవెల్‌లో. తనకొక ప్రాబ్లమ్ రాగానే తన పైన ఎవరున్నారో అతనికి రీచ్ అవుతాడు. అతనికి తెలిస్తే అతను ఆన్సర్ చేస్తాడు. లేకపోతే అతను తన పై అధికారి దగ్గరికి, అధికారి ఇన్ ద సెన్స్ తన పైన ఎవరైతే తనకు గైడ్ చేస్తున్నారో. చివరికి అల్టిమేట్‌గా ఎవరికీ తెలియకపోతే పైన ఉన్న ఫస్ట్ ఆ పరమ గురువు దగ్గరికే కదా వెళ్తారు. ఆయనే కదా చెప్పాలక్కడ. ఇంకా ఆగిపోవడానికి లేదక్కడ. సారీ, ఆయన పైకి ఇంక వెళ్లి అడగడానికి లేదు. ఆయన చెప్పాలి కదా! అంటే ఆ లెక్కన ఎన్ని ఉంటాయి వాళ్ళకి సమస్యలు. మరి ఎప్పుడు వాళ్ళేదో కూర్చొని ఏడుస్తున్నట్టుగా, బాధపడుతున్నట్టుగా, డిప్రెసివ్ స్టేట్‌లో ఉన్నట్టుగా మనం ఎన్నడూ ఎందుకు చూడం వాళ్ళని? ఇంక వాళ్ళ ద్వారా ఎంతో రేడియేషన్ ప్రపంచానికి అందించబడుతూ ఉంటది. ఎంతో శక్తి, ఎంతో ఉత్సాహం. వాళ్ళ మాటలు వింటున్నప్పుడు, వాళ్ళ కార్యక్రమాలను చూస్తున్నప్పుడు, వాళ్ళ కార్యక్రమాల్లో మనం పాలు పంచుకుంటున్నప్పుడు ఎంతో, ఎంతో, ఎంతో శక్తి వస్తుంది మనకి. ఎలా అందించగలుగుతున్నారు వాళ్ళు? సో, వాళ్ళకొకటి సమస్య అని రాగానే, ఆ సంభావ్యతలు ఎన్ని రకాల దారులున్నాయి అన్నది మాత్రమే వాళ్ళ మస్తిష్కంలో నుంచి వచ్చే ఆలోచన. ఇమ్మీడియేట్‌గా డిప్రెస్ అయిపోయి లోవర్ స్టేట్‌లోకి వెళ్ళిపోవడం కాదు. ఆలోచన రాగానే దారులు కనపడతాయి. దారులు రాగానే ఏది బెస్ట్ దారి? ఆ దారికి ఎవరెవరిని ఎంపిక చేసుకోవాలి? ఎలా ప్లాన్ చేయాలి? దట్స్ ఇట్. సో మీరిష్టపడే వాటిని ఎంపిక చేసి మీకు పంపుతాము అని చెప్పింది టింకు. అంటే నేను రాసిన 'జోనాథన్ సీగల్' కథ ఇక్కడి నుండి వచ్చిందేనా అని ప్రశ్నించారు రిచర్డ్. రచయిత రిచర్డ్. మన రిచర్డ్ గారు చాలా బుక్స్ రాసారండి. ఈ బుక్ రాసిన 'ఆత్మ సహచరులు' బుక్ రాసిన రిచర్డ్ గారు 'జోనాథన్ సీగల్' అని ఇంకొక బుక్ రాసారు. అది కూడా చాలా ఫేమస్ బుక్ మాస్టర్స్. అది కూడా చదవచ్చు. చాలా చాలా బావుంటది. నేను చదవలేదు ఇంతవరకు కానీ చాలా బావుంటది అని చెప్తారు. సో, ఆ బుక్కు స్టోరీ, దానికి సంబంధించిన ఏ ఆలోచనలైతే నేను చేశానో, అది మీ కర్మాగారంలో నుంచి వచ్చినయా అని చెప్పేసి రిచర్డ్ అడిగాడు టింకుని. అంటే, అవును, నేనే కనుక ఆ కథాగమనాన్ని ఒక చలనచిత్రంలా నీ మనోఫలకం మీద ప్రదర్శించకపోయి ఉంటే, ఆ పుస్తకం శీర్షికను గట్టిగా అరిచి నీకు చెప్పకపోయి ఉంటే, పాపం జోనాథన్ గతి ఏమై ఉండేదో. ఆహ్, ఇంకా ఇంకొక వాక్యం ఉంది. నాకు గుర్తొస్తుంది. ఆ పుస్తకం వ్రాయడం పూర్తి అయిన తర్వాత దానికి ఏం పేరు పెట్టాలో తోచలేదు. అప్పుడు ఒక నిశిరాత్రి చాలా మృదువుగా ఒక కంఠస్వరం వినిపించింది. 'జోనాథన్ సీగల్' నా గుండెలు గల్లుమన్నాయి. అక్కడ ఎవరూ లేరు కానీ పేరు వినిపించింది. యాహ్! ఫస్ట్ టింకు ఏమంటుంద రిచర్డ్ గారు 'జోనాథన్ సీగల్' కథ నేను రాసాను కదా! సో, దానికి సంబంధించిన ఇన్‌స్పిరేషన్, ఆ థాట్స్ అవన్నీ మీ ఫ్యాక్టరీ నుంచి వచ్చాయా నాకు? ఆలోచనలు చేయించింది మీరేనా? అంటేనే అప్పుడామె యెస్, మేమే చేయించాము. ఒకవేళ ఆలోచనలని మేము అందించకపోతే, నీకు ఆ కథకు ఏ పేరు పెట్టాలి అనేది కూడా నీకు తెలిసేది కాదు. అసలేం పేరు పెట్టేవాడివో, జోనాథన్ గతి ఏమై ఉండేదో అంటే అసలు ఆ పేరు ఏదొచ్చేది ఉండేదో నీకు. అక్కడ జోనాథన్ అనే పేరు మేమే ఇచ్చాము. నీకేదొచ్చుండేదో అక్కడే ఆగిపోయేవాడివేమో. దాని మీనింగ్ ఏంటంటే, మనం ఒక దాన్ని సంకల్పంగా తీసుకొని చెయ్యడం స్టార్ట్ చేస్తే, దానికి సరిపోయే ఆలోచనలు,
మనకు అందించబడతాయి. ఎక్కడి నుండి? సింపుల్‌గా మనం ఎప్పుడు యూనివర్స్ నుంచి అని చెప్తాం. ఇక్కడ దానినే ఒక ఫ్యాక్టరీ, ఒక కర్మాగారం, అందులో మనుషులు అలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారు రిచర్డ్. మనకు అర్థం కావడానికి. మనం విజువలైజ్ చేసుకోవడానికి. అది చెప్పిన తర్వాత రిచర్డ్ అన్నాడు, "యెస్, యెస్, నాకు గుర్తుంది. మొత్తం బుక్ అంతా రాసాను. పేరేం పెట్టాలి అని బాగా మదన పడుతున్నాను. లోపలి నుంచి ఏదో వాయిస్ నాకది కనిపించలేదు. అక్కడ ఎవ్వరూ లేరు. కానీ లోపల నుంచి ఏదో చెబుతోంది. జోనాథన్ అని పెట్టు, జోనాథన్ అని పెట్టు అని చెబుతోంది. యెస్, యెస్, నాకు వినిపించింది. ఆ వినిపించిన ఆ లోపలి నుంచి వినిపించింది లేదా అనిపించింది ఏదైతే ఉందో అది ఈ టింకు దగ్గర నుంచి వచ్చిన ఆ సందేశం. మనకు కూడా ధ్యానం చేయనివ్వండి, చేయకపోనివ్వండి, మామూలు వాళ్ళకు కూడా నాకెందుకో అనిపిస్తోంది ఈరోజు ఇలాగా. నాకెందుకో ఒక 2, 3 రోజుల నుంచి ఇలా అనిపిస్తోంది. ఈ మాట ఉపయోగిస్తాం చూడండి. అలా అనిపించేది ఇలా అందించబడే ఆలోచనలే. సిక్స్త్ సెన్స్ అని చెప్తాం దాన్ని మనం జనరల్‌గా. నాకు చెబుతోంది నా సిక్స్త్ సెన్స్. హూ ఈస్ దట్ సిక్స్త్ సెన్స్? మనలోని అంతఃకరణ శక్తి. మన ఇన్నర్ సోల్. ఇన్నర్ ఎనర్జీ. అది మనకు చెబుతూ ఉంటుంది. కానీ చాలా సార్లు మనం పట్టించుకోము. ఏదో చెప్తోంది. మాట్లాడతాం. దాని గురించి మాట్లాడతాం. అనిపిస్తోంది, అనిపిస్తోంది అంటాం గానీ, దానికి సంబంధించి నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఏం చేయాలి? ఎందుకొస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడికి తీసుకువెళ్ళడానికి ఈ ఆలోచన నాకొస్తుంది, ఇలా అనిపిస్తోంది అనేది చాలా తక్కువ శాతం చేస్తూ ఉంటాం. సో, అలా జస్ట్ నెగ్లెక్ట్ చేయడం కాదు. మనం డిగ్ చేయొచ్చు. ఆలోచన ఏంటి? ఎక్కడి నుంచొస్తుంది? ఎందుకనిపిస్తుంది? లోపల నుంచి ఏంటి అన్నది ఎస్పెషల్లీ ధ్యానంలో కూర్చున్నప్పుడు చాలా మంచి క్లారిటీ వస్తదనమాట అలాంటి వాటికి. ఆమె అప్పుడు టింకు నా వైపు గంభీరంగా చూస్తూ అనేక భావనలు మన చుట్టూ తేలియాడుతూ ఉన్నప్పటికీ మనం వాటిని చూడలేము. నీకు ప్రేరణ, ప్రోత్సాహం కావాలి అని అనుకుంటున్నప్పుడు, నీవు మార్గం చూపించమని ప్రార్థించినప్పుడు, నీ చుట్టూ ఉన్న ఆలోచనలు, భావనలే నీకు దారి చూపిస్తాయి. కానీ అది చూడాలి అంటే నీకు ఏకాగ్రత అవసరం. ఇక ఆ భావాలను కార్యరూపంలో పెట్టాలా వద్దా అన్నది నీ ఇష్టం. అదే ఇప్పుడు మనం అనుకున్నది. ఆ ఏకాగ్రత, అప్రమత్తత, అవేర్‌నెస్ అనేది మనకుండాలి. మనం ఒకటి ప్రే చేస్తాం కూర్చొని పూజ రూమ్‌లో. నాకేమీ ఇవ్వలేదు అమ్మగారు, అయ్యగారు, ఆ దేవుడు, దేవత అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము. ప్రార్థించాము. వాళ్ళిస్తారు. కానీ ఇచ్చారు అనేది కూడా మనం గమనించము. ఎందుకంటే మన మనస్సు అల్లకల్లోలంగా ఉంటుంది. ఒక ఒక నీటిలో కదిలే నీటిలో బాగా ఏమంటారు అలజడిగా ఉన్న నీటిలో ఒక రాయి ఉందనుకోండి లోపల, లేదా ఒక కాయిన్ ఉందనుకోండి, మీకు కనిపిస్తుంది ఒక చిన్న బిందె అయినా సరే అది. కనిపించకపోవచ్చు. అది నిశ్చలంగా ఉంది ఆ వాటర్. లోపట ఉన్న చిన్నదైనా కూడా కనిపిస్తూ ఉంటుంది. అలాగే మనసు నిశ్చలంగా ఉంటే అందులో నుంచి ఆ భగవంతుడిని మనం ఏం ప్రార్థించామో, ఏ రూపంలో మనకిస్తున్నాడు, ఇచ్చాడు. అది మన ఏకాగ్రత ఉన్నట్లయితే కనెక్ట్ చేసుకుంటాం. ఓహ్! నేనే కదా ఈ మధ్య కాలంలో నాకు ధ్యానం క్లాసులు ఎవరైనా ఉంటే బావుండు, చెబితే బావుండు. అది దొరికితే ఈజీగా ఆన్‌లైన్‌లో ఉండి, ఒక దగ్గర కూర్చొని, నా సెల్ ఫోన్ నుంచి నేను వినగలిగితే బావుండు అని ఎప్పుడో ఒకసారి ఆలోచన చేసి ఉంటాం. అది టక్కున మీకేదో వాట్సాప్ గ్రూప్‌లో ఏదో మెడిటేషన్ గురించి లేదా ఏదో ఫ్రెండ్ దగ్గర నుంచి ఎలాగో మీకు చేరుతుంది. కానీ ఆ రెండింటిని కనెక్ట్ చేసుకోగలగాలి. నేనే కదా అడిగాను ఆ రోజు. ఈ రూపంలో యూనివర్స్ నాకిచ్చింది. ఆ ఏకాగ్రత మీకున్నట్లయితే యెస్. ఐ నీడ్ టు జాయిన్ దిస్ క్లాస్. ఇది నా కొరకు నా ప్రేయర్ వలన ఆ యూనివర్స్ నాకు పంపించింది. ఆ దేవత లేదా దేవుడు నాకు పంపించాడు. నేను ఇందులో జాయిన్ అవుతున్నాను. ఏకాగ్రత అంటే అది. అప్రమత్తత అంటే అది. కనెక్ట్ చేసుకోవడం అంటే అది. సో, అవన్నీ నీకు మార్గం చూపించమని ప్రార్థించినప్పుడు నీ చుట్టూ ఉన్న ఆలోచనలు, భావనలు నీకు దారి చూపిస్తాయి. కానీ నువ్వు అది గమనించాలంటే నీకు ఏకాగ్రత అవసరం. ఇక ఆ భావాలను కార్యరూపంలో పెట్టాలా వద్దా నీ ఇష్టం. నీకు లింక్ పంపించబడింది. క్లాస్ ఇది అని చెప్పారు. టైమింగ్స్ ఇదే అని చెప్పారు. జాయిన్ అవుతావా లేదా నీ ఇష్టం ఇంకప్పుడు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. తర్వాత
టింకు, యాట్కిన్ వీరిరువురు మమ్మల్ని చూడగలుగుతున్నారు అంటే మీరు మరొక విస్తృతిలో అంటే మరొక తలంలో మరొక డైమెన్షన్లో భిన్నమైన దారిని ఎన్నుకున్న మా ప్రత్యామ్నాయ రూపాలన్నమాట. టింకు, యాట్కిన్ ఎవరు అంటే మన రిచర్డ్, మన లెస్లీ యొక్క ఆల్టర్నేటివ్ రూపాలు, ప్రత్యామ్నాయ రూపాలు. ఎక్కడ? ఈ తలంలో కాదు, ఇంకొక తలంలో ప్యారలల్గా. అంటే వాళ్ళు ఇంకొక రకమైన సంభావ్యతలను బేస్ చేసుకుని ఇంకొక రకమైన విభిన్నమైన దారులలో వాళ్ళు వాళ్ళ లైఫ్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నారనమాట. సో మీరు మా ప్రత్యామ్నాయ రూపాలన్నమాట అని చెప్పేసి అన్నారు. మేము మిమ్మల్ని మళ్ళీ కలవగలమా? తన అంతర్దృష్టితో విమానం త్రాటిల్ని అందుకుంటూ అడిగింది లెస్లీ. లెస్లీ ఇంకా అక్కడి నుంచి వీళ్ళిద్దరూ, రిచర్డ్, లెస్లీ ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోదాం, ఇంకా అయిపోయింది, వీళ్ళకు క్లారిటీ వచ్చేసింది. ఆలోచనలు ఎక్కడి నుంచి పుడతాయి అని అడిగిన క్వశ్చన్కి రిచర్డ్ అడిగారు కదా లాస్ట్ క్లాస్లో, దానికి సంబంధించి ఎక్కడి నుంచి పుడతాయి, ఎందుకు పుడతాయి, ఆ సంభావ్యతలు ఏంటి, వీళ్ళు ఆన్సర్ చేశారు. దట్ మీన్స్ ఈ ఎపిసోడ్ ఈజ్ డన్. సో మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడైనా కలుస్తామా మేము అని లెస్లీ అడిగింది. అడిగితే టింకు పెదవులపై కాంతివంతమైన నవ్వు వెలియగా ఏమో కలవచ్చు అని అన్నది. మేము వీడుకోలు పలుకుతూ, మేము అంటే ఎవరిక్కడ? రిచర్డ్ అండ్ లెస్లీ. వీడుకోలు పలుకుతూ చేతులు ఊపాము. అంతలోనే ఆ ప్రదేశం క్రమంగా అదృశ్యమైపోయింది. తిరిగి మేము ఆకాశంలో ప్రయాణిస్తున్నాం. అంటే వాళ్ళు ఆ మెమరీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. మనకి ఎవ్రీ టైం వాళ్ళు ఒక గతంలోకి వెళ్ళినప్పుడు, గతంలోకి వెళ్తున్నప్పుడు ఎలా జరుగుతుందో తెలుసు, గతం నుండి బయటకు వస్తున్నప్పుడు కూడా ఏం జరుగుతుంది, మెల్లమెల్లగా అక్కడ ఉన్న రూపాలు అదృశ్యమైపోతాయి. తర్వాత ఆ బిల్డింగ్ అవంతా అదృశ్యమైపోతుంది. మన రిచర్డ్ అండ్ లెస్లీ విమానంలోకి వచ్చేస్తారు. ఆ థ్రాటిల్ అంటే ఆ విమానం నడిపే ఇంజన్ లాంటిది అని అనుకున్నాం కదా, ఎగ్జాక్ట్గా ఆ వర్డ్ ఏంటో తెలియదు కానీ ఆ విమానం నడిపేది అని చెప్పేసి అనుకున్నాము. సో ఆ థ్రాటిల్ మీద చేయి పెట్టడము అదంతా ఉంటుంది అని చెప్పాం కదా. మళ్ళీ వాటరు, ఇసుక అవన్నీ గుర్తున్నాయి కదా. సో మళ్ళీ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. విడుకోలు పలుకుతూ చేతులు ఊపాము. అంతలోనే ఆ ప్రదేశం క్రమంగా అదృశ్యమైపోయింది. తిరిగి మేము ఆకాశంలో ప్రయాణిస్తున్నాము. ఎంతటి సదావకాశాన్ని కల్పించావు లియనారా, ధన్యవాదాలు నీకు అని చెప్పింది లెస్లీ. వీళ్ళు విమానంలో కూర్చోగానే ఎవరు కనిపిస్తారు వీళ్ళకి? వెనక సీట్లో లియోనారా, మనకు తెలిసిందే అది. సో ఆమెకు ధన్యవాదాలు చెప్తున్నారు. మేము అడిగిన క్వశ్చన్కి ఎంత చక్కగా ఆన్సర్ చేశావు, మాతోని మా గతంలోకి, మా ఆలోచనలోకి మమ్మల్ని ప్రయాణింపచేసి మేమే దానికి ఆన్సర్ కనుగొనేలాగా. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, మనకి ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ధ్యానంలో కూర్చొని మన సీనియర్ మాస్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళందరూ అన్ని వివరించి ఏమీ చెప్పరు. మీరు ధ్యానంలో కూర్చోండి మాస్టర్, మీ క్వశ్చన్ వేసుకోండి, మీకే ఆన్సర్ దొరుకుతుంది అని చెప్తారు. ఇది మనందరికీ సుపరిచయం, మనందరికీ తెలిసింది. సో అంటే దాని మీనింగ్ ఏంటి? దట్స్ వాట్ ఇట్ ఈస్. ఇప్పుడు మనం చదువుకుందంతా మన రిచర్డ్, లెస్లీ ధ్యానంలో కూర్చున్నారు, వాళ్ళు ప్రశ్న వేసుకున్నారు, ఆ ప్రశ్నకు సంబంధించిందంతా ఇలా వాళ్లకు అర్థమైంది. మరి ఇంతలా టింకు ఏంటి, యాట్కిని ఏంటంటే మనకు అర్థం కావాలి కదా. ఆ రచయిత రాసింది మనకు అర్థం కావడానికి ఓ 2 క్యారెక్టర్స్ని తీసుకొని దాని ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. నేను వెళ్ళేంత లోపల మిమ్మల్ని కాస్త సంతోషపెట్టాలి అని అనుకున్నట్టే జరిగింది అని వెనక సీట్లో కూర్చున్న లియోనారా అలా అనగానే నేను ఉలిక్కిపడి, ఏంటి వెళ్ళిపోతున్నావా నువ్వప్పుడే అని ప్రశ్నించాను. రిచర్డ్ రిచర్డ్కి ఒక్కటేసారి లియోనారా వెళ్ళిపోతుందేమో అనిపించింది. నేను వెళ్ళే లోపల మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలి అనుకున్నాను అని చెప్పేసి చెప్పింది. అంటే ఏంటి అప్పుడే వెళ్ళిపోతున్నావా అని చెప్పేసి అడిగారు. కాసేపేలే, కోరుకున్న అవస్థను చేరుకోవడం ఎలాగో ఇప్పుడు మీకు తెలిసింది కదా. అంటే మీకు ఒక ఆలోచన వస్తే, క్వశ్చన్ వస్తే దానికి ఆన్సర్ ఎలా రాబట్టాలో నేను ఇప్పుడు మీకు చూపించాను. అది మీకు తెలిసింది కదా. కాబట్టి కొంతకాలమేలే, పూర్తిగా వెళ్ళిపోను. మీరు మీ అంతర్గ్రహణ శక్తిని ఉపయోగించుకోవడం నేర్చుకున్న తర్వాత మీకు దాన్ని చూపడానికి ఏ మార్గదర్శకులు అక్కర్లేదు. ఎగ్జాక్ట్లీ. ఇనిషియల్గా ఏం చేస్తాం మెడిటేషన్ చేస్తున్నప్పుడు? నాకు ఈ డ్రీమ్లో ఎక్స్పీరియన్స్ వచ్చిందండి, ఇలా మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఇలా అనిపించిందండి, దీని మీనింగ్ ఏంటండి అని అడుగుతూ ఉంటాం మనం మాస్టర్స్ని. ఓకే, అలా కొద్ది కొద్ది రోజులు, కొద్ది నెలలు పోయిన తర్వాత అప్పటి వరకు ఆన్సర్ చేసిన మాస్టర్స్ కూడా ఒక క్వశ్చన్ వేయగానే, మీరు ఒక్కసారి ధ్యానంలో కూర్చోండి మాస్టర్, మీ క్వశ్చన్ వేసుకోండి, మీకు లోపల నుంచి మాస్టర్స్ చెప్తారు. మాస్టర్స్ ఇన్ ద సెన్స్ ఆ అంతఃకరణ శక్తి, ఆ ఇన్నర్, లోపల నుంచి వచ్చే ఇన్నర్. అప్పుడు చెప్పడం, అది మనకు అది తెలిసిపోయింది అనుకోండి, అస్తమానం మనం మన మాస్టర్ని విసిగిస్తామా? ఇన్ ద సెన్స్ విసిగించడం అంటే విసిగించడం కాదు, ఆ క్వశ్చన్ అడుగుతామా? లేదే. తెలిసిపోయింది దారి. నాకు క్వశ్చన్ వచ్చినప్పుడు నేను ఏం చేయాలి, నాకు ఆన్సర్ ఎలా దొరుకుతుంది.
ధ్యానంలో కూర్చొని మనసుని సైలెన్స్ చేసి మైండ్ని సైలెన్స్ చేసి నిశ్చలంగా పెట్టినప్పుడు నా క్వశ్చన్కి ఆన్సర్ ఎక్కడుందో నా కళ్ళకి కనిపిస్తుంది, ఆ లోపల ఉన్న కళ్ళకి. అంతర్చక్షువు. సో, మీకది తెలిసింది కదా ఇప్పుడు. ఇంకా ఏ మార్గదర్శకులు మీకు అక్కర్లేదు. అపరిమితమైన సంభావ్యతలు గల ఈ విశ్వంలో మీకేది అవసరమో దానిని చేరుకుని మీరిద్దరూ కలిసి శోధించండి అంటూ చిరునవ్వు నవ్వింది. ఆమె నవ్వుతో పాటు ఒక నీలిరంగు మెరుపు మెరిసి ఆ కాంతిలో లియోనారా లీనమైపోయింది. సో, మీకింక నా అవసరం ప్రస్తుతానికి అవసరం లేదు. అపరిమితమైన సంభావ్యతలంటే ఇన్ఫినిట్ వాట్ యు సే ద ప్రాబబిలిటీస్. సంభావ్యతలు అంటే ప్రాబబిలిటీస్. ఇన్ఫినిట్ అనంతమైన ఆప్షన్స్ ఉన్నాయని మీ కళ్ళ ద్వారా మీరు చూసుకోగలిగారు, మనస్సు లోపలికి వెళ్ళి మీరు. ఏంటా సంభావ్యతలు ఏ విధంగా చూపించారు మనకి ఇక్కడ రచయిత? ఇసుకలో గీతలు అని చెప్పారు కదా, ఆల్మోస్ట్ ప్రతి చాప్టర్లో మనకి. ఆ గీతలు ఏంటి? అన్ని సంభావ్యతలు. సో, మీకు అదంతా అయిపోయింది. నేను నేర్పించాల్సింది ప్రస్తుతానికి నేర్పించాను. కాబట్టి ఇద్దరూ కలిపి మీ జర్నీని ఆస్వాదించండి ఇంకా అంటూ ఒక నీలిరంగు కాంతిలాగా మారిపోయి ఆమె వెళ్ళిపోయింది. సినిమాల్లో చూపిస్తారు కదా మనకి, పైనుంచి దేవతలు వచ్చేసినట్టు ఏదో చెప్పేసినట్టు మళ్ళీ కాంతి రూపంలోకి మారిపోయి వాళ్ళు పైకి వెళ్ళిపోయినట్లు కనిపిస్తారు చూడండి. అలాగే రాశారు మనకి ఇక్కడ రిచర్డ్ గారు. ఇది 8వ చాప్టర్ మాస్టర్స్, ఆ కర్మాగారపు ఆలోచనలు అనేది. నెక్స్ట్ క్లాస్లో మనం 9వ చాప్టర్ చదువుకుందాము. ఇక్కడ స్టాప్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. ఆ బుక్లో ఆ వాక్యాలు చదువుతున్నప్పుడు ఇన్నర్లో నుంచి నాకు వచ్చిన ఆలోచనల సముదాయాన్ని మాటలలో పెట్టి వీలున్నంతగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సహనంగా వింటున్నందుకు. లెట్ మీ స్టాప్ ద రికార్డింగ్.